చేశాడు. మరి అలాగే నా ఎలర్జీ విషయంలో కూడా నేను శ్రీలకోటం సాక్ష్యం చెప్తాను అనుకున్నప్పుడే దేవుడు స్వస్థపరిచాడు. మీకు కూడా ఎన్నో మేలులో దేవుడు చేశాడు. అందుని బట్టి దేవుడికి మహిమ కలుగుగా. కళ్ళు మూసుకుని అందరం కూడా దేవుని స్తుతించుదాం. ప్రభా, ఈ సంవత్సరం అంతా ఒక్క శ్రీలకోటం కూడా ప్రభా మరి మిస్ కాకుండా మీరు నడిపించినందుకు ఈ సంఘంలో మొదలైన దగ్గర నుంచి ఇది నీ చిత్తము నాయన, కేవలం నీ చిత్తం కాబట్టి మేము నాయన మీరు నడిపించగలుగుతున్నాం. మీరు నడిపిస్తున్నారు కనుక మేము నడవగలుగుతున్నాం. ప్రభా, నీ వందనాలు. ఈ శ్రీలకోటముల ద్వారా దీవించండి నాయన. ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి, ఆశీర్వదించండి, ఆశీర్వదించండి. హల్లెలూయా, హల్లెలూయా. నేను చేసిన మేలును బట్టి స్తుతించు. నీకేమేం కార్యాలు దేవుడు చేశాడు ఈ శ్రీలకోటల ద్వారా. ఎంత టెన్షన్ పడ్డావో, ఎంత బాధపడ్డావో, ఎంత వేదన పడ్డావో ఆ పరిస్థితిని ఒక్కసారి గుర్తు చేసుకొని ప్రభా నిజంగా శ్రీలకోటం ద్వారా ఒక సాక్ష్యం చెప్తానంటే దేవుడు అద్భుతాలు చేశాడు. ఎన్ని మేలులు చేసిన దేవుడిని స్తుతించు. హల్లెలూయా. కళ్ళు మూసుకొని ఎవరు కూడా కళ్ళు తెరవద్దు, కళ్ళు తెరవద్దు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవుడా నీకు వందనాలు, స్తోత్రాలు. హల్లెలూయా. ఎంత మంచి దేవుడు అండి మన దేవుడు. ఇంత మంచి యేసయ్యను మనం కలిగి ఉన్నాం. ఎంతో గొప్ప దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన కోసం శ్రీలకోటాలను ఇచ్చాడు. ఈ శ్రీలకోటలు ప్రతి నెల కూడా ప్రతి ఒక్క కుటుంబం నుంచి దేవుడు గొప్పలు తెచ్చుకున్నాడు. ప్రతి ఒక్క స్త్రీని నడిపించాడు. ఒక 20 మంది స్త్రీలు దగ్గర గ్యాదర్ అవ్వడం అంటే ఇంత చిన్న సంఘంలో మరి అది అసాధ్యమైన విషయం. ఆయన మహాకృపను బట్టి ప్రతి ఒక్కరిని నడిపిస్తున్నాడు. ప్రతి ఒక్కరికి కార్యాలు చేస్తున్నాడు. ప్రతి ఒక్కరి కుటుంబాలని సమాధానంగా చెందినాడు. సాతాను గారు ఎన్నోసార్లు చెదరగొట్టాలని చూశాడు. గరిబిలించాలని స్వభావం రేపాడు, అణిచివేశాడు. యేసయ్యా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. మంచి సహాయం చేసావయ్యా, ఎబినేజర్ నీరేనయ్యా.
మన ప్రార్థన వెంటనే యేసయ్యకి స్తోత్రం చేద్దాం. నిరంతరం మనకు సహాయం చేస్తున్న దేవుడికి స్తోత్రం చేద్దాం. ఎవ్వరు కళ్ళు తెరవద్దు, కళ్ళు మూసుకునే స్తుతించండి. దేవుడిని మన ముందు ఉన్నట్లుగా మీరు తలంచి, గొప్ప దేవుడిగా నా కుటుంబాన్ని కట్టయ్యా, నా బ్రతుకుని కట్టయ్యా అని అడగండి ప్రభువుని. అయ్యా నా బ్రతుకి ఒక గమ్యము నాయన మీరేనయ్యా. నాకు గమ్యము లేని నా పరిస్థితుల్లో నేను ఉన్నాను తండ్రి, నాకు ఒక గమ్యము దయచేయమని ప్రార్థన చేయండి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవా నా అంగలార్పని నాట్యముగా మార్చేవాడా, అయ్యా నా పరిస్థితిని మార్చేవాడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఈ శ్రీలకూటము ద్వారా మా ప్రార్థన ఆలకించండి. ఈ శ్రీలకూటము దీవెనలు దయచేయమని అడుగుతున్నాము. ప్రతి కుటుంబాన్ని మీరు కట్టమని అడుగుతున్నాం. చెదిరిపోయిన కుటుంబాలు నాయన, అయా నిరుత్సాహముతో ఉన్న కుటుంబాలు, అయా దారిద్ర్యములో ఉన్న కుటుంబాలు, అయా నాయన బలహీనముగా ఉన్న కుటుంబాలు అన్నీ మీరు జ్ఞాపకము చేసుకోండి నాయన, మీరు జ్ఞాపకము చేసుకోండి తండ్రి. రక్షణ లేని కుటుంబాలు, మారు మనసు లేని కుటుంబాలు, దేవుని భయము లేని కుటుంబాలు తండ్రి జ్ఞాపకము చేసుకోండి తండ్రి. అయా మేశ్వరముల ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి నాయన, ప్రతి కుటుంబాన్ని దీవించండి నాయన. అంగలార్పణ నాట్యముగా మార్చండి, అంగలార్పణ నాట్యముగా మార్చండి. ప్రతి ఒక్కరు దావీదుల నాట్యమాడుతుని స్తుతించినట్లుగా, నిన్ను గణపరచినట్లుగా తండ్రి బూడిదకి ప్రతిగా పూదండలు మాకు దయచేయండి నాయన. ఈరోజు మా పరిస్థితి బూడిదలాగా ఉందేమో, అయ్యా దుఃఖముతో ఉందేమో, వేదనతో ఉందేమో, రోదనతో ఉన్నామేమో, బాధలో ఉన్నారేమో తండ్రి. వారికి ధైర్యమును దయచేయండి, వారికి ఓదార్పు దయచేయండి, వారికి సహాయము దయచేయండి అయ్యా. అయ్యా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తాను. నువ్వే ఘనుడివి, ఘనమైన దేవుడివి, తల్లిగా తండ్రిగా ప్రేమిస్తున్న దేవుడివి, మమ్మల్ని ఆదరిస్తున్న దేవుడివి నాయన. నీకే వందనాలు స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు ఎత్తి ప్రభువుని స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు ఎత్తి దేవుడిని ఆరాధిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా మా మధ్యకి రా తండ్రి. పరిశుద్ధాత్మడా మా మధ్యకి రండి కృప. పరిశుద్ధాత్మడా మమ్మల్ని తాకండి నాయన. నీ పరిశుద్ధాత్మతో ప్రతి బిడ్డల మీరు తాకండి నాయన. హృదయంలో బాధ వేదన అంతా కూడా మీరు తీసివేయండి నాయన. మా కుటుంబాల్లో ఉన్న ప్రతి కన్నీరుని మీరు తీసివేయండి ప్రభా. కుటుంబాలుగా నీ సన్నిధికి రావాలి. ఒక్కటంత కూడా విడవబడకూడదు నాయన. ప్రతి ఒక్కరిని మీరు తాకండి, తాకండి, తాకండి. దయ్యపు శక్తుల నుంచి విడుదల దయచేయండి, దయ్యపు శక్తులు విడుదల దయచేయండి, దురాత్మల నుంచి విడుదల దయచేయండి. తాకనాయన మీరు తాకితే దయ్యాలు పోతాయి ప్రభా. మీరు తాకితే దయ్యాలు పారిపోతాయి, మీరు తాకితే దయ్యాలు పారిపోతాయి, మీరు తాకితే రోగాలు పారిపోతాయి, మీరు తాకితే ఒలుగుతే మా జీవితాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధాత్ముడా తాకునాయన. హోలీ స్పిరిట్ అగ్ని, 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 అగ్ని విడివస్తుంది. అగ్ని కమ్మకొంటుంది నేను, అగ్ని కమ్మకొంటుంది నేను, అగ్ని కమ్మకొంటుంది మనల్ని, అగ్ని కమ్మకొంటుంది మనల్ని. దావీదు వలె నాట్యమాడని స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ ఒంట్లో ఉన్న రోగములు, నీ ఒంట్లో ఉన్న దెయ్యపు శక్తులు, నీ ఒంట్లో పనిచేస్తున్న దురాత్మ ప్రభావాలే రోజు నాశనం అయిపోతుంది, కాలిపోతున్న దేవుడి అగ్ని నీలోకి వస్తాయి. అవి నిలవలేవు నీ ముందు, అవి నిలవలేవు, అవి నీ ఒంట్లో ఉండలేవు. దేవుడి అగ్ని, దహించే అగ్ని మన మీదకి వస్తుండగా, దేవుడి అభిషేకం మన మీదకి వస్తుండగా తాకమని అడగండి. తాకయ్యాలని అడగండి, నన్ను తాకు ప్రభా అని అడగండి. నువ్వు నన్ను తాకితే చాలు ప్రభా, నీవు నన్ను ముట్టుకుంటే చాలు నాయన, నువ్వు నన్ను పుట్టుకుంటే చాలు ప్రభా, నా చేయి పట్టుకుంటే చాలు ప్రభా. నాకు ఓదార్పు కలుగుతుందయ్యా, నాకు ఆదరణ కలుగుతుందయ్యా, నాకు ధైర్యం కలుగుతుందయ్యా. అయ్యా నాకు ఏ గొప్ప ఎవరు లేరు ప్రభా నాయన. హల్లెలూయా, హల్లెలూయా. థాంక్ యూ హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్. యేసు రక్తమునకే జయము, యేసు రక్తమునకే జయము. హల్లెలూయా, 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 హల్లెలూయా. దావీదులానే నాట్యమాడి తండ్రిని స్తుతించెదను. దావీదులానే నాట్యమాడి తండ్రిని స్తుతించెదను. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా
శక్తిమంతుడైన యేసయ్యకి మహిమ కలుగునుగాక. మన పట్ల భీకర కార్యములు జరిగించిన దేవునికి మహిమ కలుగునుగాక. కష్ట నష్టములలో కూడా దేవుని స్తుతించే మనసు మనకున్నప్పుడు ఆ కష్టాలను చూడిపించే శక్తిమంతుడు యేసయ్యకి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రం అయ్యా, నీకు వందనాలు నాయన. నా జీవితంలో ఇంకా ఆగిపోయిన కార్యాలు, జరగవనుకున్న కార్యాలు ఈ శక్తితో జరిగించండి తండ్రి. ఇలానైనా ఈ భయంకరమైన దినాల్లో మేము తండ్రి నీ చేయన మమ్మల్ని విడిచిపెట్టద్దయ్యా. మమ్మల్ని గట్టిగా పట్టుకో తండ్రి, నీ చేతితో మమ్మల్ని పట్టుకోండి అయ్యా. ప్రతి స్త్రీని మీరు పట్టుకోండి నాయన. అయ్యా నువ్వు పట్టుకపోతే పడిపోతావు నాయన. నువ్వు పట్టుకపోతే మేము ఏమి కూడా ఆలోచించలేము దేవా. నీ జ్ఞానము దయచేది నాయన, నీ జ్ఞానము దయచేది, నీ సహాయము దయచేది, సహాయము దయచేది, సహాయము దయచేది, కృప దయచేది నాయన. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రం చెప్తాం అందరం. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. గొప్ప దేవుడా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ప్రతి ఒక్కరూ స్తుతిస్తామండి. యేసయ్యకి మహిమ, యేసయ్యకి మహిమ. ఎల్ షదాయ్ సర్వశక్తిమంతుడా, ఎల్ షదాయ్, ఎల్ షదాయ్ సర్వశక్తిమంతుడా, తండ్రి నీకు మాత్రమే మహిమ నాయన. మా పట్ల భీకర కార్యములు జరిగించిన దేవా, గొప్ప కార్యములు జరిగిస్తున్న దేవా, జరిగించబోచున్న దేవా, నీకు మాత్రమే మహిమ నాయన. నీకు మాత్రమే ఘనత, సర్వాధికారము నీకేనయ్యా. నీకు మేము అందరం కూడా నాయన లొంగుతున్నాం తండ్రి. నీకు మమ్మల్ని అప్పగించుకుంటున్నాం, మా బ్రతుకులను అప్పగించుకుంటున్నాం, మా కుటుంబాలను అప్పగిస్తున్నాం, మా బిడ్డలను అప్పగిస్తున్నాం, మా బిడ్డల జీవితాలను అప్పగిస్తున్నాం. వారి జీవితాల్లో ఏం చేయాలన్నా మేలు చేసేది నీవేనయ్యా. మా బ్రతుకుల్లో ఆయన మేలు చేసేది నీవేనయ్యా. నువ్వు గొప్ప దేవుడివి నాయన, నువ్వు గొప్ప తండ్రివి నాయన. ఇప్పుడున్న స్త్రీలందరినీ మీరు ఆశీర్వదించారు. ఈ సంవత్సర స్త్రీల కూడలో కలిసిన ప్రతి బిడ్డని కూడా నాయన తండ్రి, ఆసక్తి కలిగి వచ్చిన పురుషుల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి జీవితాల్లో కూడా, వారి కుటుంబాలను కూడా మీరు ఆశీర్వదించండి. ఇక్కడ నా ప్రతి స్త్రీల కుటుంబం ద్వారా ఇంకా 2 దీవెన పొందుకోవాలి, 2 జ్ఞానం పొందుకోవాలి, 2
మేలు పొందుకోవాలి, రెండింతలు ఆత్మీయంగా వర్ధిల్లాలి ప్రభా. ఈ కృప ప్రతి ఒక్కరికి దయచేయండి, ఈ సహాయం దయచేయండి. కృప విస్తరించునుగాక, కృప విస్తరించునుగాక, ప్రతి కుటుంబంలో కృప విస్తరించునుగాక, మనందరి బ్రతుకుల్లో దేవుని కృప విస్తరించునుగాక, మనందరి పనిపాట్ల ఉద్యోగ వ్యాపారాల్లో దేవుని కృప విస్తరించునుగాక, మన ఆత్మీయ జీవితాల్లో దేవుని కృప విస్తరించునుగాక, మన సంఘ సరిహద్దులో దేవుని కృప విస్తరించునుగాక, మన సంతోషంలో దేవుని కృప విస్తరించునుగాక, కృప విస్తరించునుగాక, కృప విస్తరించునుగాక, కృప విస్తరించునుగాక. ఈ సహాయము దయచేయండి, యేసు నామములో ప్రార్థన సమర్పిస్తూ ఉన్నాము తండ్రి. హల్లెలూయా. స్తోత్రం. కూర్చుందో. దేవునికి స్తోత్రం. మరి